నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమంత్ కుమార్ గారు. వారిని అడిగి అసలు క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న మాట. దాంతో ఎంతమంది బాధపడుతున్నారో కూడా తెలిసిన అంశమే. దాని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే డాక్టర్ నమస్తే గారు. అండి. ఓకే. గ్రామీణ ప్రాంతాలు అంటే లోపల ప్రాంతాలు ఉంటాయి చాలా. అలాంటి వాళ్ళకి ఈ క్యాన్సర్‌పై అవగాహన రావాలంటే ఏం చేయాలంటారు అసలు? ఎందుకంటే వాళ్ళు తెలుసుకునేది తక్కువ. అంత ఆలోచన చేయరు. వాళ్ళు కష్టపడతానే ఉంటారు గానీ వాళ్ళ బాడీలో ఉన్న చేంజెస్ తెలియవు అవును. కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు కనిపెట్టలేరు. అవును. సో వాళ్ళకి. వాళ్ళకి చెప్పాలంటే అండి ఎడ్యుకేషన్ అంటే గ్రామాలకి మనం వెళ్ళాలి. అంతే. ఎందుకంటే వాళ్ళని పిలిచి మనం ఎక్కడ గాని మనం మీటింగ్స్ పెట్టి చెప్పలేము. అవును. ఈ సోషల్ మీడియా ద్వారా గాని, టీవీలో గాని విని వాళ్ళకి అంటే అంతగా ఎక్స్‌పోజర్ ఉండదు ఈ సోషల్ మీడియా గాని. హ్మ్. సో, టీవీ ద్వారా గాని తెలుసుకునే అనేది చాలా తక్కువ. అవును. అంత కంటిన్యూయస్‌గా కూర్చొని చూస్తారా అనేది డౌటు. హ్మ్. ఆహ్ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి ఏమైనా సభల ద్వారా హ్మ్. అందరినీ కొంచెం సర్పంచుల ద్వారా ఒక దగ్గరికి చేర్చి ఒక టైంలో ఫలానా టైంలో హ్మ్. కొన్ని క్యాన్సర్కి సంబంధించిన లక్షణాల గురించి కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ ఇస్తే వాళ్ళకి కొంచెం అటాచ్ అవుతారు మనం అవును. చెప్పిన దానికి. అవును. మనం అంత డీప్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు జాగ్రత్త పడి టెస్టులు చేయించుకోవాలి. దీనివల్ల ఉపయోగాలు ఏమున్నాయి, ఈ టెస్టుల ద్వారా మనకి ఎంత బెనిఫిట్ ఉంటుంది అంటే ముందుగానే కనుక్కొని మీ ప్రాణాన్ని ఎలా కాపాడుకోవచ్చు అని కానీ మనం కొంచెం ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ కానీ ఇస్తే మాత్రం వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఎప్పుడన్నా బయటపడితే మాత్రం నిజంగానే వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటారండి. హుహు. మేము చూస్తుంటాం కదండి, చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేవాళ్ళు అవును. చాలా బాగా నమ్ముతారు మనల్ని. హ్మ్. మనం సార్ చెప్పారు కానీ మనకి అవును. అని చెప్పి కొంచెం బాగా నమ్మకంతో వస్తూ ఉంటారు. హ్మ్. ఫాలో అప్ కూడా వాళ్ళే చాలా బాగా వస్తూ ఉంటారండి ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత. ఓకే. సార్ 3 నెలల తర్వాత రమ్మన్నారు కదా చెకప్ కోసం అని చెప్పి హ్మ్. అంత నమ్మకంతో మా దగ్గరికి మళ్ళీ చెకప్ కోసం వస్తూ ఉంటారు. హ్మ్. మళ్ళీ ఏమన్నా ఉందా లేదా అని తెలుసుకుని ఈవెన్ నార్మలే ఉంటారు వాళ్ళు. హ్మ్. బట్ సార్ ఎందుకో 3 నెలల తర్వాత ఒకసారి చెకప్‌కి రమ్మన్నారు అని చెప్తే జస్ట్ చెకప్ చేసి పంపిస్తూ ఉంటాం. హ్మ్. అన్‌లెస్ వాళ్ళకి ఏమైనా కొత్త లక్షణాలు ఉంటే తప్ప మన స్కాన్స్ అవన్నీ ఏమి వెళ్ళము. ఓకే. జస్ట్ క్లినికల్ ఎగ్జామ్ అంటాం. వాళ్ళని ఒకసారి బాడీ చెకప్ మేమే ఎగ్జామిన్ చేసి పంపిస్తూ ఉంటాం. హుహు. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇప్పటికైతే క్యాన్సర్ సంబంధించి ఒక దాదాపు ఒక 20 ఇయర్స్ బ్యాక్‌కి ఇప్పటికి చూసుకుంటే చాలా అప్‌డేట్. అవునండి. ప్రతి ఒక్కరిలో అంటే క్యాన్సర్ ఉంది అంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి రావడం కానీ, ప్రాపర్‌గా ట్రీట్మెంట్ తీసుకోవడం, మెడిసిన్ వాడడం ఇలా చేస్తున్నారు. ఇంకా రాబోయే ఒక 10 ఇయర్స్‌కి వేసుకుంటే ఎలాంటి అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు ఈ ఆ! క్యాన్సర్‌కి సంబంధించి? ఇప్పటికే అండి ఆల్మోస్ట్ మనకి మేమింకా చదువుతుంటామండి ఇప్పుడు. హ్మ్. మేమిప్పుడు మేము ఎండీ, డీఎంలో ఎండ్ అంటూ ఎండ్ అంటూ ఉండదు మీకు. ఉండదండి. నేను ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ చదివింది ఇప్పుడు హ్మ్. వేరేదుంది. హ్మ్. సో, ఆల్మోస్ట్ మంత్‌కొక కొత్త మాలిక్యూల్ ఎంటర్ అవుతున్నారు. ఓకే. అంటే ఇవన్నీ ట్రయల్స్ జరుగుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా అవును. అంతా క్యాన్సర్ పేషెంట్స్‌ని తీసుకొని నేను ఇంతకుముందు చెప్పినట్టు హ్మ్. కొత్త మాలిక్యూల్ టెస్ట్ చేస్తారు. ఇప్పుడున్న స్టాండర్డ్ ఆఫ్ కేర్‌ని టెస్ట్ చేస్తారు ఈక్వల్‌గా. హ్మ్. సో, ఇప్పుడు కొత్త మాలిక్యూల్ ఏమన్నా బెనిఫిట్ ఇస్తుందా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మాలిక్యూల్‌తో హ్మ్. అనేది ఒక టెస్టింగ్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఖచ్చితంగా ఒక బెనిఫిట్ ఇస్తుందంటే హ్మ్. మా క్లినికల్ ప్రాక్టీస్‌లోకి ఎంటర్ అవుతుంది. సో, ఇలాగ ఆల్మోస్ట్ ఒక మంత్‌కి 2 టైమ్స్ అయినా గాని ఏదో ఒక మాలిక్యూల్ అనేది ఎంటర్ అవుతూ ఉంటది. మేమిచ్చే ట్రీట్మెంట్స్ అన్నీ చేంజ్ అవుతూనే ఉన్నాయి. ఫ్యూచర్ ఈజ్ మాలిక్యులర్ థెరపీ. ఈ కీమోథెరపీ అనేది కంప్లీట్‌గా ఆహ్, ఆహ్, 100% పోతదని చెప్పలేను గానీ, ఓకే. దాని రోల్ అనేది తగ్గుతూ వస్తది. హుహు. ఎందుకంటే మనకి జెనెటిక్స్ అనేది తెలుసుకునే కొద్దీ, హ్మ్. క్యాన్సర్ దేనివల్ల వస్తుందనేది అవును. పరిశోధన ద్వారా మనం తెలుసుకునే కొద్దీ, దానికి తగ్గ మాలిక్యూల్ కనుక్కుంటూనే ఉంటుంటారండి. సో, ఆ మాలిక్యూల్ ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చే మాలిక్యూల్స్ అనమాట. హ్మ్. సో, మన టాబ్లెట్ ద్వారానే ఆ అవును. మాలిక్యూల్స్ వెళ్ళి అక్కడైతే జెనెటిక్ మ్యుటేషన్ అంటాం కదా! హ్మ్. ఆ మ్యుటేషన్ ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో అక్కడికెళ్ళి అది క్యూర్ చేస్తూ ఉంటుంది. సో, ఆ టెక్నాలజీ అనేది ఎవాల్వ్ అవుతూనే ఉంది డే బై డే. హ్మ్. సో, ఇంతకుముందన్నట్టు ప్రతి పేషెంట్‌కి ఏదో ఒక టైంలో కీమోథెరపీ అవసరం ఉండేది. అవును. ఇప్పుడు చాలా వచ్చాయండి. ఇంతకుముందు నేను చెప్పాను కదా! బ్రెస్ట్‌లో మాలిక్యులర్ థెరపీ అండి. యాంటీ హెర్2 అని, హ్మ్. ఆహ్, ఇమ్యునోథెరపీ అని, టార్గెటెడ్ థెరపీ అని. టార్గెటెడ్ థెరపీ అంటే పేషెంట్‌కి ఏమైనా మ్యుటేషన్ అలా పాజిటివ్ ఉంటే టాబ్లెట్ ఇచ్చినా కంట్రోల్ అయిపోతూ ఉంటుంది హ్మ్. పేషెంట్. హ్మ్. కీమోథెరపీ అనేది కంప్లీట్‌గా అవాయిడ్ చేయొచ్చు. ఓకే. ఇమ్యునోథెరపీ అంటే ఏంటంటే, ఆ ఇమ్యునోథెరపీ కూడా ఇంజెక్షన్ ద్వారానే ఇస్తాము. బట్ మనకి బాడీలో ఎంటర్ అయిన తర్వాత టీ సెల్స్ అనేది దాన్ని కొంచెం అది బూస్టప్ చేస్తుంది. ఇమ్యూనిటీ బూస్టప్ చేస్తుంది. హ్మ్. ఆ బూస్టప్ అయిన టీ సెల్స్ అనేది స్పెసిఫిక్‌గా ఎక్కడైతే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్లి అటాక్ చేస్తూ ఉంటుంది. ఈ ఇమ్యునోథెరపీ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎక్స్‌ట్రాగా స్పెసిఫిక్‌గా క్యాన్సర్ సెల్స్‌ని టార్గెట్ చేయడం.
సైడ్ ఎఫెక్ట్స్ అనేది కొంచెం తక్కువ ఉండడం. ఎందుకంటే బాడీలో ఉన్న వేరే సెల్స్ మీద యాక్టింగ్ అనేది ఉండదు. దాని మీద పనిచేయదు కాబట్టి. హ్మ్. సైడ్ ఎఫెక్ట్స్ అనేది కీమోథెరపీకి రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే టిపికల్ ఉంటాయో అవి దీంట్లో ఉండవు ఎక్కువ. హుహు. సో, మేజర్‌గా బెనిఫిట్ రెస్పాన్సెస్ బావుంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ అనేది తక్కువ ఉంటుంది. సో, హుహు. ఇమ్యునోథెరపీ అనేది న్యూ ఓకే. థెరపీ. టార్గెటెడ్ థెరపీ కూడా కొంచెం న్యూ థెరపీ ఇప్పుడొచ్చిన వాటిల్లో. హుహు. ఒక ప్రాంతంలో ఏపీలో హ్మ్. ఒక ఊరంతా క్యాన్సర్ పేషెంట్లు. హ్మ్. అంటే ఎందువలన అన్నది ఒక క్వెషన్ మార్క్ అయిపోయింది. వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. అంటే అక్కడున్న క్లైమేట్ వాళ్ళకి రీజన్ అయిందా? లేదా వాళ్ళు తినే ఫుడ్ రీజన్ అయిందా? లేదంటే వాటర్ ఏమైనా ప్రాబ్లమ్ అయిందన్నది తెలియలేదు. అంటే ఇవి కూడా ఒక రీజన్ అవుతాయంటారా? ఉంటాయండి. దానికి ఆహ్, ఖచ్చితంగా ఒక రీసెర్చ్ అనేది చేయాలండి సైంటిఫిక్ బేసిస్‌గా. హ్మ్. అంటే వాళ్ళు రోజు ఏమేమి తింటున్నారు, ఏమేమి ఎక్స్‌పోజ్ అవుతున్నారు అనేది ఒక సిస్టమాటిక్ రీసెర్చ్ చేస్తే గాని మనం అది అలాంటివి బయట పెట్టలేము. ఓకే. ఓకే. ఎన్విరాన్మెంటల్ అసోసియేషన్స్ అంటామనమాట. హ్మ్. ఆహ్, టిపికల్ ఎగ్జాంపుల్ ఆహ్, ఈ ఫ్లోరోసిస్ ఉండింది కదండీ! మీకు గుర్తుండే హ్మ్. హ్మ్. నల్గొండ రీజియన్‌లో ఇంతకుముందు. హ్మ్. ఇవన్నీ పేషెంట్స్‌కి సింప్టమ్స్ బయటపడిన తర్వాత కనుక్కున్నారనమాట. ఎందువల్ల అవును. వస్తుందనేది రీసెర్చ్ అప్పుడు చేశారు అసోసియేషన్. హ్మ్. సో, ఇలాగ ఫలానా ఏరియాలో అందరికి ఇంతమంది క్యాన్సర్ వస్తుందంటే, వాళ్ళందరూ ఏదో కామన్ దానికి ఎక్స్‌పోజ్ అవుతూ ఉన్నారు. అవును. ఆ కామన్ పాయింట్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. గాలా? నీరా? లేకుంటే వాళ్ళ భూగర్భంలో నుంచి ఏమన్నా రేడియేషన్స్ అనేది ఏమన్నా వస్తుందా? హ్మ్. కొన్ని ఇన్విజిబుల్ రేడియేషన్స్ ఉంటాయి. గామా రేడియేషన్స్ అవన్నీ మ్యుటేషన్ జరుగుతుంటుంది. హుహు. భూగర్భంలోనే ఏమన్నా నియరెస్ట్‌గా ఏమన్నా కొంచెం యురేనియం డిపాజిట్స్ ఏమన్నా ఉన్నాయా లేవా? హ్మ్. సో, నేను ఉంటాయని కాదు. బట్ రీసెర్చ్ ద్వారా మనం తెలుసుకోవాలనమాట. ఇట్స్ హ్మ్. నాట్ లైక్ ఇక్కడ కూర్చొని మనం కాంట్ ప్రెడిక్ట్ మనం చేయలేం. చేయలేము. హ్మ్. సైంటిఫిక్ ఒక అనాలిసిస్ జరగాలి. సైంటిఫిక్ రీసెర్చ్ జరగాలి. దెన్ ఓన్లీ ఒక పాయింట్‌కి అనేది రాగలమండి. ఓకే. ఈ క్యాన్సర్ అనేది ఒక అంటువ్యాధి కాదు. కానీ భయపడుతూ ఉంటారు. కానీ ఏమన్నా అదేమన్నా భయపడాల్సినంత ఉంటదంటారా? పేషెంటు అంటే వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అట్లా? అస్సలకి లేదండి. చాలామంది అడుగుతుంటారు కామన్ అవును. క్వెషనే. పేషెంట్ వచ్చిన తర్వాత అడుగుతారు. సార్ మేము పేషెంట్‌తో పాటు ఉండొచ్చా? హ్మ్. పేషెంట్‌తోనే అన్నం తినొచ్చా? పిల్లలుంటారు ఇంట్లో అవును. అనేది చాలా కామన్ క్వెషనేనండి. హ్మ్. అస్సలు కానే కాదు. ఏ క్యాన్సర్ గాని అంటువ్యాధిలాగా వ్యాప్తి చెందదు. హ్మ్. ఒక ఇంట్లో ఒక పేషెంట్‌కి గాని క్యాన్సర్ ఉంటే అందరూ ఆ పేషెంట్‌తో పాటే ఉంటే వాళ్ళకి వచ్చే అవకాశాలనేది ఉండదండి. ఓకే. ఇది అసలకి అంటువ్యాధే కాదు. హ్మ్. వాళ్ళతోనే వాళ్ళ ప్లేట్‌లోనే భోజనం జేయొచ్చు. హ్మ్. ఆ! ఒకే బెడ్ మీద ఆల్రెడీ పడుకుంటుంటే అట్లానే పడుకోవచ్చు. పిల్లలతో ఉండొచ్చు. వాళ్ళని ఎత్తుకోవచ్చు. హ్మ్. సో, ఆహ్, అందరూ వాడే దుస్తులు గాని, అందరూ వాడే ఈ కామన్‌గా ఏవైతే వాడుతుంటారో అన్నీ చేయొచ్చండి. ఓకే. ముందు ఎలాగున్నారో అలాగనే కంటిన్యూ చేయాలి. ఎలాంటి ఇది దీన్ని ఉండదు. వాళ్ళు క్యాన్సర్ పేషెంట్ గాని కొంచెం దూరం పెట్టడం అట్లా చేస్తే పేషెంట్ కూడా సైకలాజికల్‌గా స్ట్రెస్ అవుతారు. హ్మ్. ఓన్లీ థింగ్ మన సైడ్ నుంచి ఆర్ పేషెంట్ అటెండర్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ చేయాల్సిందంటే ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళకి రాకుండా చూసుకోవాలి పేషెంట్‌కి. ఓకే. అది ఎలాగంటే అట్‌లీస్ట్ కొంచెం కీమోథెరపీ ఎస్పెషల్లీ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఒక పేషెంట్‌కి ఒక మాస్క్ వేసి ఉంచడము. హ్మ్. ఆహ్, ఊరికే కొంచెం రూమ్‌ని క్లీన్‌గా ఉంచడము. హ్మ్. బయట ఎక్కువగా తిరగకుండా ఉండడం. ఇంట్లో వండిన ఫుడ్డే తినిపించడము. హుహు. ఆహ్, ఎవరైనా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు పేషెంట్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే లైక్ ఫీవర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే హ్మ్. వాళ్ళని కొంచెం ఐసోలేట్ చేయడం. హుహు. అంటే పేషెంట్‌కి కాంటాక్ట్ అనేది తగ్గించడం. హ్మ్. ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది పేషెంట్‌లో కొంచెం తగ్గుంటది అప్పుడు మనం అవును. థెరపీ ఇచ్చిన తర్వాత. హుహు. ఆ ఇన్ఫెక్షన్ అనేది క్యాచప్ అయితే కొంచెం మళ్ళీ ప్రమాదంగా మారిపోతది. హ్మ్. ఆ ఇన్ఫెక్షన్ క్యాచప్ కాకుండా ఉండడానికి ఈ మనం ఆ బ్యారియర్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఓకే. పేషెంట్ టచ్ చేయాలన్నా గాని ఏదైనా స్క్రబ్బో, స్పిరిటో వేసుకొని టచ్ చేయడము ఇలాంటివన్నీ చేసుకుంటే పేషెంట్‌కి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. హ్మ్. అంతేగాని పేషెంట్‌కి క్యాన్సర్ వస్తే అది పక్కన వాళ్ళకి పాకుతుందనేది వాళ్ళ సేఫ్ కోసం కానీ వీళ్ళు సేఫ్టీగా వీళ్ళు సేఫ్టీ. వీళ్ళేమి ఇబ్బంది వీళ్ళు పడవసరం. ఏమన్నా చేసుకోవచ్చు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసిమెలిసి ఉండొచ్చండి. ఓకే. పేషెంట్ ఏం కాదు. ఓకే. క్యాన్సర్ పేషెంట్ కూడా నార్మల్‌గా వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు లీడ్ చేసుకుంటూ ఉండొచ్చు. పర్టిక్యులర్‌గా వాళ్ళేంటంటే నాకు హెల్త్ బాలేదు అన్న ఒక లోపల ఉండకండా అవునండి. అదే మెయిను. ఉంటుంది. ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తూ ఉంటుంది. నాకు హ్మ్. క్యాన్సర్ ఉంది. ట్రీట్మెంట్ నడుస్తుంది. క్యాన్సర్ ఉంది అని నడుస్తూ ఉంటుంది. వాళ్ళని గాన మనం ఏదైనా వర్క్‌లో ఇన్వాల్వ్ చేయగలిగితే హ్మ్. వాళ్ళు హ్యాపీగా ఉంటారండి. అవును. చాలా వరకు అందరూ అనుకుంటారు. క్యాన్సర్ ఉంది కదా! కొంచెం రెస్ట్ ఇప్పిద్దాము. అవును. అంటే ఆల్రెడీ కొంతమంది ఇంట్లో వాళ్ళే వంట చేసేవాళ్ళు వాళ్ళకి క్యాన్సర్ వచ్చి ఉంటది హ్మ్. కొంతమందికి. వాళ్ళకి వంట చేయందే ఆర్ ఇంట్లో ఏదన్నా పని చేయందే వాళ్ళకి దోచదేమి. హ్మ్. సో, ఇంట్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయింటారు అన్ని వాటిల్లో. అవును. సడెన్‌గా వాళ్ళని ఆపేసి ఒక మూల కూర్చోబెట్టేసి హ్మ్. ఏదో ఒక మనం అసలకి చాలా డేంజరస్ పర్సన్ లాగా ఒక మూల హ్మ్. కూర్చోబెట్టేసి అట్లా చేయకూడదు.
వీలైనంత వరకు వాళ్ళ పనులన్నీ చేసుకోవచ్చండి. హ్మ్. అంటే ఫిజికల్ బట్టలు ఉతకడం, అంటలు తోమడం కొంచెం వీక్ ఎక్కువ అయిపోతుంటే అవును. అలాంటివి అవాయిడ్ చేయొచ్చు. హ్మ్. అంటే వీక్ అవుతారని. అంతకంటే అంతే. ఏం కాదు. వంట వండుకోవడం గానీ, ఇంట్లో వాకింగ్ చేసుకోవడం గానీ, వాళ్ళంతట వాళ్ళ ఓన్ పనులేమన్నా వెజిటబుల్ కటింగ్స్, సింపుల్ ఇంట్లో హ్మ్. హోమ్ వర్క్, చిన్న పిల్లలతో తిరగడం అన్నీ వాకింగ్ సింపుల్ అన్నీ ఎంత చేయొచ్చు. యాక్టివ్‌గా ఉంటే అంత. ఆ! మళ్ళీ అలసిపోయినంతగా కాకుండా కొంతమంది క్యాన్సర్‌కి ముందు చాలా స్టిర్‌నెస్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళుంటారు. హ్మ్. సార్ నేను అది కంటిన్యూ చేయొచ్చా అని అడుగుతారు. హ్మ్. ఎందుకంటే అది చేసినందువల్ల ఇంకా ఫిట్ ఉంటామేమో అని ఒకటుంటుంది వాళ్ళకి. అవును. కాకపోతే వీక్ అయిపోతారండి. హుహు. అది ఎక్కువ చేసే కొద్దీ వీక్‌నెస్ అనేది ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. హ్మ్. కొంతమంది 5 కిలోమీటర్స్ వాకింగ్ చేసేవాళ్ళుంటారు. హ్మ్. వాళ్ళకి మేము చెప్తాం అట్‌లీస్ట్ 1 కిలోమీటర్, 1 ½ చేసి ఆపేసేయండి. హ్మ్. మరీ అలాగే కూర్చోవడం కూడా మంచిది కాదని చెప్పి కొంచెం తగ్గిస్తాం. సో, ఓన్లీ థింగ్ ఈజ్ స్టెర్నస్ ఎక్సర్సైజ్ అనేది స్టాప్ చేయాలి. మినిమమ్ ఎక్సర్సైజ్ అలౌడ్. వాళ్ళ ఓన్ ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఓకే. ఆఫీస్ వర్క్స్ ఏమైనా ఉంటే కూర్చొని చేసుకోవచ్చండి. కొంతమంది ఆల్రెడీ ఆఫీస్‌లో చేసుకునే వర్క్ ఉంటుంది. వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. హ్మ్. ఈవెన్ బిట్వీన్ సైకిల్స్ హ్మ్. కూర్చొని ఆ స్ట్రెస్ అనేది ఆఫీస్ స్ట్రెస్ అనేది కూడా తీసుకోవచ్చు. హుహు. కొంతమంది పేషెంట్స్ బ్రెయిన్ ట్యూమర్స్ వాళ్ళు ఉంటారు. ఆపరేషన్ చేసిన వాళ్ళకి 1 ఇయర్ వరకు డ్రైవింగ్ చేయకూడదండి అట్‌లీస్ట్. హుహు. ఎందుకంటే కొంతమంది సీజర్స్ అంటే ఫిట్స్ వచ్చే అవకాశాలు అవును. ఉంటాయి. కళ్ళు తిరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి డ్రైవింగ్ అనేది అవాయిడ్ చేస్తుంటాం. హ్మ్. బ్రెయిన్ ట్యూమర్స్ ఎస్పెషల్లీ బ్రెయిన్ ట్యూమర్స్ సర్జరీ అయిన వాళ్ళలో వాటిల్లో. హుహు. అదర్‌వైజ్ ఇంకా మిగతా ట్యూమర్స్‌కి పేషెంట్‌కి ఇబ్బంది కానంత వరకు వాళ్ళ పనులన్నీ చేసుకోవచ్చు. ఎప్పుడైతే పనులు చేస్తున్నప్పుడు ఎక్కువ వీక్ ఫీల్ అవుతున్నారంటే రెస్ట్ తీసుకోమని చెప్తాం. అంతకంటే అంతే. ఏం లేదు. నార్మల్‌గా ఉండొచ్చు. అంతే. ఫుడ్ గూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు సాదా సీదా ఫుడ్డు. హ్మ్. మంచిగా వెజిటబుల్స్, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు అన్నీ తినిపిచ్చాలి వాళ్ళకి. హ్మ్. ప్రోటీన్ ఉండే ఎగ్ గానీ, ఫిష్ గానీ తినగలిగితే అవి గూడా తినిపిచ్చొచ్చు. హుహు. కొంతమంది దాల్ అనేది కంప్లీట్‌లీ అవాయిడ్ చేస్తారు. అది మంచిది గాదు. హ్మ్. ప్రోటీన్ ఏమవుతది అమైనో యాసిడ్స్ క్రియేట్ చేస్తాయి. అవి వాటి నుంచే ఇమ్యునోగ్లోబులిన్స్ ఇమ్యూనిటీ అవును. అనేది ఫార్మ్ అవుతది. ఇమ్యూనిటీ అనేది ఇమ్యునోగ్లోబులిన్సే అండి. ఇమ్యునోగ్లోబులిన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే అమినో యాసిడ్స్ ఫార్మ్ అయితే వస్తుంది. ఎక్కడి నుంచి వస్తాయి? ప్రోటీన్ నుంచి వస్తాయి. సో, అవును. ఇవన్నీ తెలుసుకోవాలి వాళ్ళు కూడా. సో, ప్రోటీన్ డైట్ అనేది కంప్లీట్‌గా ఎప్పుడు అవాయిడ్ చేయకూడదు. హుహు. బయట ఫుడ్ అనేది చాలా వరకు తగ్గించేది. అది బెటర్. కామనే. బయట హ్మ్. ఫుడ్ మసాలా, కారం అనేది ఎక్కువుంటాయి. వాళ్ళకి ఎలాగో తినలేరు గూడా. కొంచెం తిన్నా మంటుంటది. హ్మ్. టేస్ట్ తెలియదు. హ్మ్. టెంపరరీ ఇవన్నీ. వన్స్ థెరపీ అంతా అయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు. హుహు. ఇంట్లో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ సరిపోతుంది. ఓవర్‌కమ్ అయిపోతారు. ఓకే.